పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాక్లోని టెర్రర్ క్యాంపులను లేపేశామన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ నెల 6 నుంచి జరిగిన ఆపరేషన్ సింధూర్తో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సమర్థవంతంగా వాటిని నేలకూల్చామన్నారు కిషన్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల వేట సక్సెస్ అయిందన్నారు. ఇప్పుడు భారత త్రివిధ దళాల సత్తాను ప్రపంచమంతా అభినందిస్తోందన్నారు. అందుకే రాజకీయాలకు అతీతంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగ యాత్ర చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మన వీరులైనటువంటి భారత సైనికులు అత్యంత చాకచక్యంగా అత్యంత సమర్థవంతంగా ఉగ్రవాద స్థావరాలను ఏ రకంగా పేల్చివేశారో మనమందరం చూశాం. ఒకటి కాదు, రెండు కాదు, దశాబ్దాలుగా మనం ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ ఇతర యుద్ధాల కారణంగా కానీ జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది భారతీయులను బలి ఇవ్వాల్సి వచ్చింది. తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం, వాళ్లకు మానసికంగా ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమం, వాళ్లకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతూ ఉంది. 23 వరకు కూడా జరుగుతుంది. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం